డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కేజీఎఫ్ను నిర్మించినటువంటి హోమ్ బేలే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. రిలీజ్కు మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో సలార్ మూవీ టీం ప్రమోషన్ను వేగం పెంచింది. ఇందులో భాగంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చినటువంటి సలార్ సీజ్ ఫైర్ థియేటికల్ ట్రైలర్ను ఎట్టకేలకు విడుదల చేశారు. ఇక తాజా ట్రైలర్ కూడా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పిస్తుంది. మెకానిక్గా పనిచేసే ప్రభాస్కు రేంచీలు తిప్పడమే కాదు, తుపాకీ కూడా కాల్చడం వచ్చే సీన్లు ఇందులో చూపించారు. అలాగే తన స్నేహితుడు పృథ్వీరాజ్ కోసం కాన్సారా రాజ్యంలోకి అడుగుపెట్టి ఎలా విజయం సాధించాడనే నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారని అర్థమవుతుంది. ట్రైలర్ చివరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే కాన్సారా కథను మార్చింది అంటూ చెప్పే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రమోషన్లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళీ నటుడు పృథ్వీరాజ్, సుకుమారన్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఇక డిసెంబర్ 22న క్రిస్మస్కి సందర్భంగా ఈ సినిమా విడుదలవడంతో ప్రమోషన్స్ను వేగవంతం చేశారు మేకర్స్. మరోవైపు దేశవ్యాప్తంగా సాలార్ సంబరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముంబైలో ప్రభాస్పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఫ్యాన్స్. నగరంలోని హట్ ల్యాండ్లో దాదాపు 120 అడుగుల ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలిపారు. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన ప్రపంచం గురించి చెప్పక్కర్లేదు. దీంతో నార్త్ ఇండస్ట్రీలోకి డార్లింగ్ కి ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన మూవీస్ కోసం సౌత్ టు నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సాలార్ మూవీలో శృతి హాసన్, పృథ్వీరాజ్, సుకుమారన్, జగపతి బాబు, టీను ఆనంద్, ఈశ్వరిరావు, శ్రియారెడ్డి, గరుడరామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ లభించింది.